చాలా కష్టపడడం కానీ ఇన్కమ్ లేకుండే. అటువంటి వల్ల మళ్ళీ మేము నెట్వర్క్ మార్కెటింగ్ కూడా క్లోజ్ చేసుకున్నాం, బంద్ చేసినాం. మాకు వద్దు, అవసరం లేదు. అక్కడ నుంచి ఏంటి అని అంటే ఇంకా నేను వర్క్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అక్కడ షాప్ మార్కెట్కి వెళ్ళి అట్లా నేను షాప్లో ఉండేదాన్ని. అక్కడ అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి టైలరింగ్ అంటే బ్లౌజులు కుట్టడము, ఇంకొంచెం ఇన్కమ్ పెరిగితే బాగుంటుంది అని చెప్పేసి అట్లే శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన. 2019లో నాకు వెస్టీజ్ ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు నాకు నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయితే అనే ఒక చిన్న ఆశ నాకు కలిగింది. నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయినా వెస్టీజ్ లో నేను ఏదైనా సక్సెస్ నేను తీసుకుంటా అని చెప్పేసి నాకు స్ట్రాంగ్ డ్రీమ్, నాకు ఆ డ్రీమ్ నా లక్ష్యం ఒకటే కనిపిస్తుంది. ఇంకా నాకు ప్రాబ్లమ్స్ ఏం కనిపించలేదు. కానీ ఆ తర్వాత ఏంటి అని అంటే ఆటోకి వెళ్ళినప్పుడు